శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, జీవితంలో వచ్చే సమస్యలను చూసి భయపడకు. నీకు భయం వేస్తే బాబా అని ఒక్కసారి నన్ను పిలువు తల్లి, వెంటనే నీకు శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇక ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే నా చెయ్యి తాకు. నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా. నీ చుట్టూ ఉన్నవారు నీకు సాయం చేయడం లేదని ఆవేదనలో ఉన్నావు కదా, ఎందుకు తల్లి? నువ్వు ఎవరి సాయం కోసం ఎదురు చూడకు. ఇన్ని ఇచ్చిన నేను నీకు సాయం చేయకుండా ఉంటానా చెప్పు? నీ మీద అభిమానం చూపడానికి, నీకు అండగా ఉండటానికి నీ బాబా ఉన్నారని గుర్తించుకో. ఇప్పుడు నీ జీవితంలో జరిగేవి చూసి భయపడకు బిడ్డ. నీ ప్రతి కోరిక నేను తీరుస్తానమ్మా. నిన్ను ఎవరైనా మోసం చేసినా, నీకు చెడు తలపెట్టాలని చూసినా వారి మీద పగ తీర్చుకోవాలని నువ్వు అనుకోకు. ఎందుకంటే నీకు చెడు చేసేవారు ఏదో ఒక రకంగా కర్మను అనుభవించే తీరుతారు. అప్పుడు వారు పడే కష్టాన్ని చూసి నువ్వే జాలి పడతావు బిడ్డ. వారి తప్పు తెలుసుకొని ఒక్కసారి వారు మారారు అంటే వారి కష్టాలు తీరినట్టే. అలా కాకుండా నేను చేసేదే సమంజసమైన పని, నేను ఇలానే ఉంటాను అని అనుకుంటే మాత్రం వారి కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి బిడ్డ. కాబట్టి ఎప్పుడైనా సరే ఇతరులకు చెడు తలపెట్టాలి అని అనుకునేటప్పుడు మనకి ఎంత నష్టమో, ఎంత బాధో అని ఆలోచించాలి. నేను ఒక్కసారే చెబుతాను బిడ్డ, అది వెంటనే వింటే జీవితం ఎంతో బాగుంటుంది. అలా కాకుండా నేను కర్మను అనుభవిస్తాను అని అనుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు? అలాంటి కర్మలు నువ్వు అనుభవించకూడదు అనే నిన్ను ఓపికగా ఉండమన్నాను తల్లి. నీ కోపాన్ని తగ్గించుకోమని చెబుతూ ఉంటాను. నీకు దొరికిన అందమైన జీవితాన్ని ఆనందంగా జీవించు. నీకు ఒకవేళ కోపం వస్తే నువ్వు ఎంతో బలవంతుడివి, గొప్పవాడివి అని ఊహించుకోకు. నీ కోపాన్ని భరించేవారే గొప్పవారు అని తెలుసుకో. తరువాత ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి ఈ జీవితంలో ఎందుకు తల్లి ఈ కోపం, అసూయ చెప్పు? నీ చుట్టూ ఉన్న వారందరితో మంచిగా ఉండు బిడ్డ. అందరూ బాగుండాలని కోరుకో. వెంటనే నీ కోరికలు నేను తెలుసుకుని నువ్వు కోరింది నీకిస్తాను. నీ కోరికలు, ఆశలు నెరవేర్చడానికే ఈరోజు నిన్ను నా చేతిని తాకమన్నాను తల్లి. నా చేతిని తాకిన నా బిడ్డ జీవితాన్ని అందంగా మారుస్తాను తల్లి. ప్రతిదీ నీ జీవితంలో మంచిగా జరిగేలా చేస్తాను. నీ కష్టాల నుండి నిన్ను బయటపడేయడానికే కదా బిడ్డ నేనున్నది. దిగులు పడకు. నువ్వు కోరినవి నీకు అందిస్తానమ్మా. ఇక నీ జీవితం ఆనందంగా ఉంటుంది. నమ్మకంతో ఉండు. నీ జీవితం అంతా సంతోషంతో నిండిపోతుంది తల్లి. మనుషులు ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణమేంటో తెలుసా? లేని దానికోసం ఆరాటపడటం, ఉన్న దాంట్లో తృప్తి చెందకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు బిడ్డ. దానివలనే మనశ్శాంతిని కోల్పోతారు. ముందు నిన్ను నువ్వు ప్రశాంతంగా ఉంచుకో. తరువాత అంతా మంచిగా జరుగుతుంది. నీ జీవితంలో కష్టాలు, సమస్యలు రాకపోతే అసలు జీవితం అంటే ఏంటో కూడా నీకు తెలియదు. బంధాల విలువ కూడా నీకు తెలియదు. భగవంతుని గొప్పతనం నీకు తెలియదు బిడ్డ. కాబట్టి నీకు ఏది వచ్చినా సరే అంతా నా మంచికే అని అనుకో. తప్పకుండా అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది బిడ్డ. ఈ నా మాటలు నువ్వు అర్థం చేసుకోగలిగితే ఇక నీకు అంతా శుభమే అని బాబాగారు అంటూ ఉన్నారండి.
చూశారు కదండి బాబాగారు ఈ సందేశంలో ఏం చెప్తూ ఉన్నారు. మనం సంతోషంగా లేకపోవడానికి కారణం ఒక 50% పక్కన వాళ్ళైతే మిగతా 50% మనమే అవుతామని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు. ఎలా అంటే మన దగ్గర లేని దానికోసం మనం ఆరాటపడటం, మన దగ్గర లేనిదాన్ని సంపాదించుకోవడంలో తప్పు లేదండి. కానీ పక్క వాళ్ళ దగ్గర ఉన్నది అని ఈర్షపడినప్పుడే మన సంతోషాన్ని మనం కోల్పోతామని బాబాగారు అంటూ ఉన్నారు. అందుకే ఎప్పుడూ కూడా ఇతరులను చూసి ఈర్షపడకూడదు అని బాబాగారు తన బిడ్డలందరికీ ఈ సందేశం రూపంలో చెప్తూ ఉన్నారండి. తన బిడ్డలకి ఏది కావాలో, ఏది ఏ సమయంలో ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ సమయానికి వాళ్ళ చేతికి అందుతుంది అని తన బిడ్డలందరికీ కూడా బాబాగారు హామీ ఇస్తూ ఉన్నారు. అందుకే ఎవరి దగ్గర ఏమున్నా సరే ఎప్పుడూ కూడా ఈర్షపడకూడదు. మనకున్న దాంట్లో సంతృప్తి పడాలి. మన దగ్గర లేని దాన్ని మనం సంపాదించుకోవాలి. ఇదే జీవిత సత్యం అని చెప్పేసి బాబాగారు తన బిడ్డలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలని ప్రతి బిడ్డ కూడా అర్థం చేసుకొని మంచి మార్గంలో నడవండి. ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండండి. మీకంతా కూడా శుభమే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.